నెల క్రితము కర్ణాటక నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ ఎక్కువ అన్నోన్ అడ్రస్ లో ఉంటాడు. కొత్తిమీర కరేపాకు అమ్ముకునేటోడు వేషంలో ఇక్కడ తిరుగుతాడు. ఇక్కడ బండి ఏర్పాటు చేసుకుంటాడు. సరిగ్గా నెల తర్వాత 8-8:30 ప్రాంతంలో పూర్తిగా జనసంద్రం ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ చూసేటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద మెయిన్ రోడ్ పైన టోపీ పెట్టుకొని వచ్చి బహిరంగంగా ఇక్కడ మలమూత్ర విసర్జన చేస్తాడు. అంటే దీన్ని ఏమనాలి మీరు? అమ్మవారు ముందే దాంట్లో కనిపిస్తుంది మీకు ఇక్కడ క్లియర్గా. అంటే ఇది ఒక ప్లాన్డ్ మోటివేటెడ్ యాక్టివిటీయా కాదా? వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయం ముందు ఉన్నాం. నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో వర్గానికి సంబంధించిన వ్యక్తి అమ్మవారి ఆలయంలో మలమూత్ర విసర్జన చేసి అపవిత్రం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఘటనలు ఉధృతం కావడం పట్ల హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఘటన ఎట్లా జరిగింది, అసలు ఏం జరిగింది అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో పాటు హిందూ సంఘాల లీడర్లతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నా పేరు? నా పేరు బాలచంద్ర గౌడ్ అండి. కట్టమైసమ్మ గుడికి వైస్ ప్రెసిడెంట్ నేను. అయితే రాత్రి ఒక ముష్కరుడు తన దారిలో అటు వెళ్తున్నాడు. అనుకోకుండా మళ్ళీ ఏమనిపించిందో ఏమో రిటర్న్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి ముందు, ఈ స్థలంలో అమ్మవారి ముందు మలమూత్ర విసర్జన చేసింది. అయితే ఎంత ధైర్యం అంటే టోపీ పెట్టుకొని చేస్తున్నాడు. అంత లోపల వాడు మలమూత్ర విసర్జన చేసినాక తర్వాత దేహశుద్ధి జరిగింది. ఎందుకంటే మన అమ్మవారి ముందు చేయడం చాలా అన్యాయం. కానీ ఒక్కటి గమనించాలి, ఇక్కడ మనము మొన్న మాంకలమ్మ గుడి పక్కన ముత్యాలమ్మ గుడి దగ్గర, తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క గ్రామ దేవతని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అది న్యాయం కాదు. ఎందుకంటే మనని ఎట్లా పెంచినారు, సెక్యులర్ అని పెంచినారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి సెక్యులర్ అనేది మర్చిపోయి ఒక హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముత్యాలమ్మ గుడి ఏదైనా చర్చిలో అటాక్ అయిందా అంటే కాలేదే, ఎక్కడైనా మస్జిద్లో అటాక్ అయిందంటే కాలేదే. కానీ ఎక్కడ హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడి తప్ప ఇది కూడా ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతుంది. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినారో వాళ్ళకి మితిమీరిన భరోసా వచ్చింది. అరే ఇది మా ప్రభుత్వం, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అన్న ధైర్యం వచ్చింది. కాబట్టి ఇట్లా ముష్కరులు విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ ఖబర్దార్ ముష్కరులారా, మేము హిందువులం, మేము సంఘటితమైతే మేము ఉమ్ముతో కొట్టుకొని పోయే రోజులు. మీరు ఎంత, మీ సత్తా ఎంత. కానీ ఈరోజు మీరు చూడండి, చనిపోయిన ఒక బంగ్లాదేశ్లో ఒక హిందువుని వాడిని మర్మాంగాలు లాగేసి దహనం చేస్తున్నారు, చెట్టు కట్టి దహనం చేస్తున్నారు. ఏనాడన్నా హిందువు ఈ విధంగా ఆలోచన చేసిందా? కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మతోన్మాద శక్తి. అరే మనమంటే మా విగ్రహ పూజ వాళ్ళకు నిషిద్ధం తెలిసిందే. వాళ్ళకు సమాజంలో మస్జిద్లో నేర్పించేది విగ్రహ పూజ చెయ్యొద్దు అని చెప్తారు. కానీ మేము చేసేది ఇదే. కానీ మేము ఏనాడు కూడా మేము వచ్చేసి మీ దుప్పట్లని కానీ మీ వీటిని కానీ మేము కించపరచలే. కానీ మీరు చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఇదే విధంగా చేస్తే పోలీసులకు హెచ్చరిస్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడ వరకు కట్టమైసమ్మ ప్రాంగణంలో ఏ హిందువు కానీ ఎవడైనా సరే పెట్టుకుంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని మా మీద అమ్మవారి మీద దయ ఉంది, మా అమ్మవారి దయ మా పైన ఉంది అనుకుంటే వాడు క్రయ విక్రయాలు చేయండి. లేదు అంటే మా హిందూ శక్తి ఏందో చూపిస్తాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా తగిన చర్యలు తీసుకోకపోతే మీకు తగిన. నిందితుడు ఒక పిచ్చివాడు అని చెప్తా ఉన్నారు కదా, పిచ్చివాడు అతనికి లేదు ఇది కామన్. ముత్యాలమ్మ గుడిలో వాడు వచ్చేసి అంత కోపంగా తన్నితే కూడా అక్కడ వాడు పిచ్చోడు అని చెప్పినారు. ఇక్కడ కూడా వాడు మలమూత్ర విసర్జన చేసిన విధానం చూస్తే వాడు టోపీ సెట్ చేసుకొని మలమూత్ర విసర్జన చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంటే వాడు ఒక ముస్లిం అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ చేస్తున్నాడు, నేను ఇట్లా చేస్తున్నానని. ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతాం మాత్రం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీ గవర్నమెంట్ ఇదే విధంగా చేస్తే హిందూ లోకమంతా తిరగబడుతుంది, మీకు తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు అయితే నిందితుడు ఉన్నారో, నిందితుడిని మీరు ఇక్కడ చూస్తారా? ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాడా, ఇక్కడే ఉండేవాడా? అది పోలీసు వారు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడే ఉల్లిపాయలు అమ్ముతాడో కొత్తిమీర అమ్ముతాడో అని చెప్తున్నారు. కానీ అది కాదు పద్ధతి. వాడు ఎక్కడున్నా ఇప్పుడున్న భారతదేశ పరిస్థితి, రోహింగ్యాలు కానీ అంటే పాకిస్తాన్ లాంగ్ టర్మ్ ఇక్కడ ఉంటున్న పాకిస్తాన్లు కానీ వాళ్ళని ఏరివేసి పంపించిన రోజే భారతదేశం సురక్షితం. లేదు అంటే ఒక బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే అవుతుందో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది. మనం నేపాల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. చిన్న నేపాల్ కంట్రీ. అరే మీరు హిందువులపైన దాడి చేస్తే మేము తిరగబడి మీకు బుద్ధి చెబుతాం, జాగ్రత్త, మా హిందువులతో జాగ్రత్త అని హెచ్చరిస్తున్న నేపాలీలు. అదేవిధంగా మేము హిందువులం ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీరు తగిన విధంగా ప్రవర్తించకపోతే, మీకు సత్ప్రవర్తన లేకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇక్కడ జరుగుతున్న ఈ ఘటనలన్నీ పిచ్చివాడని ముద్ర వేస్తూ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్న ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా అతడు వాంటెడ్గా చేసిండు, అటు ఇటు తిరుగుతూ వచ్చి తల మీద క్యాప్ పెట్టుకొని మరీ వచ్చి ఇక్కడ చేయాల్సిన కార్యక్రమం అంతా చేసి అపవిత్రం చేసిన అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత మంది నాయకులతో మనం మాట్లాడుతాం. అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది, ఆ నిందితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇట్లాంటి వివరాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి జరిగింది, ఆ నిందితుడు ఎక్కడి నుంచి వచ్చిండు, అసలు వాంటెడ్గా చేసిండు, అసలు పిచ్చివాడని చెప్తా ఉన్నారు కొంతమంది, ఏంటి అసలు? నెల క్రితము కర్ణాటక నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ ఎక్కువ అన్నోన్ అడ్రస్లో ఉంటాడు. కొత్తిమీర కరేపాకు అమ్ముకునేటువంటి వేషంలో ఇక్కడ తిరుగుతాడు. ఇక్కడ బండి ఏర్పాటు చేసుకుంటాడు. సరిగ్గా నెల తర్వాత పూర్తి జనసాంద్రం ఉన్నటువంటి టైంలో 8-8:30 ప్రాంతంలో పూర్తిగా జనసాంద్రం ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ చూసేటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద మెయిన్ రోడ్ పైన టోపీ పెట్టుకొని వచ్చి బహిరంగంగా ఇక్కడ మలమూత్ర విసర్జన చేస్తాడు. అంటే దీన్ని ఏమనాలి మీరు? అమ్మవారు ముందే దాంట్లో కనిపిస్తుంది మీకు ఇక్కడ క్లియర్గా. అంటే ఇది ఒక ప్లాన్డ్ మోటివేటెడ్ యాక్టివిటీయా కాదా మేము అడుగుతున్నాం. గతంలో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. శంషాబాద్లో కానివ్వండి, రాంపల్లి కీసర్ కానివ్వండి, రీసెంట్గా ముచ్చాలమ్మ దేవాలయంలో, ముచ్చాలమ్మ గుడిలో ఇదే జరిగితే అక్కడ కొంతమందిని తీసుకొచ్చి మోటివేట్ చేసి వాళ్ళకంతా మోటివేట్ చేసి వాళ్ళని రోడ్లపైన దున్నపోతులను వదిలేసినట్టు ఆంబోతులను వదిలేస్తే మరి ఆ రోజు మేము నిరసన వ్యక్తం చేసాం. మా పైన అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిర్రు. నా పోలీసులు ఇష్టానుసారంగా వేధించారు ఆ రోజున. అయినప్పటికీ మేము చెప్పినాం, మా మీద కేసులు పెడితే పెట్టిర్రు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే వ్యక్తి వచ్చి చేసిండో వాడు కేవలం బొమ్మ మాత్రమే. దీని వెనక చాలా పెద్ద శక్తులు ఉన్నాయి. ప్లాన్డ్గా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఫండ్ చేసి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరు? రోహింగాల, బంగ్లాదేశీల, పాకిస్తానీయుల, లేదా ఏదైనా పొలిటికల్ పార్టీయా? ఎవరో తేల్చండి అని చెప్పి ఆ రోజు మేము పదే చెప్పినప్పటికీ, ప్రతిసారి సంఘటన జరిగిన ప్రతి ఒక్కసారి చెప్తున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ గారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి ప్రతిసారి పిచ్చోడు చేసిండని చెప్పి చేతులు దుప్పుకుంటారు. నేను అడుగుతున్నా, మరి ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో టోపీ పెట్టుకున్న పిచ్చోళ్ళు ఇంతమంది తిరుగుతుంటే పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర పోలీసులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ప్రతిసారి పిచ్చోడే వస్తాడా? ప్రతిసారి టోపీ పెట్టుకొని వస్తాడా? ప్రతిసారి హిందూ దేవాలయాలపైన వస్తాడా? దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గతంలో 3 సంవత్సరాల క్రితం నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన. నా లెటర్ ప్యాడ్ మీద రాచకొండ పోలీస్కి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన. అన్నోన్ ఫేసెస్ కనబడుతూ ఉన్నాయి మల్కాజ్గిరిలో. లోకల్ ముస్లిమ్స్ మేము ఐడెంటిఫై చేస్తాం. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇటువంటి పనులకు తెగబడరు. మరి ఇక అన్నోన్ ఫేస్ వస్తున్నాయి, వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ ఐడీలు వస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కోసము, వాళ్ళ మెప్పు కోసము వాళ్ళని ప్రోత్సహించుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళని మీరు వెంటనే ఐడెంటిఫై చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికి కూడా మీరు ఐడెంటిఫై చేయకపోతే ప్రతిసారి పిచ్చోడు చేసినట్టు ఈసారి కూడా పిచ్చోడు చేశారని చేతులు దులుపుకొని పక్కన పోయి అతనికి కింద కేసు పెడతాం, అతనికి జైలుకి పంపిస్తాం, జైలు పంపించిన తర్వాత ఫోన్ ఇస్తాం, దాని బిర్యానీ ఇస్తాం, ఇంకేది ఇస్తాం అని చెప్తే మరి ఇటువంటి సంఘటనలు ముచ్చాలమ్మ గుడి నుంచి కట్టమైసమ్మకు వచ్చింది, కట్టమైసమ్మ నుంచి ఇంకో గుడికి పోతుంది. హిందూ సమాజము నిమ్మకు నీరెత్తినట్టు యునైటెడ్గా లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇదే సంఘటన ఎందుకో ముస్లింల చర్చిల మీద కానీ, మసీదుల మీద కానీ జరగట్లేదు? కేవలం హిందూ దేవాలయాలపైన ఇటువంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణము కేవలం టార్గెటెడ్గా హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, సాటి హిందూ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా, ఈ హిందూ ఇన్ఛార్జ్ మినిస్టర్ని ప్రశ్నిస్తున్నా. హిందువులపైన దాడి జరుగుతుంటే మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుంటా ఉన్నారు? మీరు గతంలో జరిగిన సంఘటనలకు ఎవరు పాల్పడ్డారు అనేటువంటి మీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉందా? మీకు చేత కాదా? కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వంలో అనేక ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉన్నాయి, అనేక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో సహకరించైనా సరే ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోండి. లేకపోతే ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయని చెప్తా ఉన్నా. ఇప్పటివరకు అయితే దాడులు జరిగినాయో ఆ నిందితులకు ఏమైనా శిక్ష పడిందా? పోలీసులు పట్టుకుంటున్నారు, పోలీసులకు మన వాళ్ళు అప్పగిస్తున్నారు, కానీ వాళ్ళకి శిక్ష పడింది ఏమన్నా? సంఘటన జరిగిన ప్రతిసారి పట్టుకున్నోడు పిచ్చోడని చెప్తారు, అరెస్టు చేసామని చెప్తారు.
కేసు పెట్టామని చెప్తారు, వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పెడతారు, వాళ్ళకి దెబ్బ ఏదో తగులుతుంది, హాస్పిటల్లో చేర్పిస్తారు. హాస్పిటల్లో యథావిధిగా వాళ్ళ ఫోన్లు పనిచేస్తాయి, బిర్యానీలు వస్తాయి, వాళ్ళు బాగా మళ్ళీ ఎక్కడ పోతారో కూడా తెలియదు. మళ్ళీ ఆ సంఘటన ఎవరు మీరు చూడరు, నేను చూడను, ఎవరు చూడరు. కాబట్టి అటువంటి తూతూ మంత్రం చర్యలు వద్దు. ఈరోజు నిజంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో. అసలు మీరు గతంలో జరిగిన సంస్థలకు ఏ సంస్థ బాధ ఇది పక్కా తెలుగుపడలే. మోటివేటెడ్ యాక్టివిటీ ఒక సంస్థ దీని వెనుక ఉంది. అది రోహింగ్యాల, ఐఎస్ఐ, పాకిస్తానా, ఎవరు మీరు తేల్చండి, పొలిటికల్ పార్టీస్ తేల్చండి. ఆ పిచ్చోళ్ళ గుంపు, ఆ ఒక్క పిచ్చోని పట్టుకుంటే సరిపోదు, ఈ పిచ్చోళ్ళ గుంపుని పట్టుకోవాలి. ఒకవేళ ఈ పిచ్చోళ్ళ గుంపును మీకు పట్టుకోవడం చేయకపోతే అప్పుడు చెప్పండి, హిందూ సమాజమే దారిలోకి దిగుతుంది. ఈ పిచ్చోళ్ళ గుంపుని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు వయసు ఎంత ఉండొచ్చు అందాదా? నిందితుడు వయసు ఎంత ఉండొచ్చు ఈ ఘటనకు పాల్పడిన? 23 బక్కగా ఉన్నాడు, 25 లాగా ఉన్నాడు, చూస్తే 20 లాగా ఉన్నాడు. 3 మెంబర్స్ ఇద్దరు పారిపోయారు. ముగ్గురు కలిసి వచ్చారా? ముగ్గురు కలిసి వచ్చారు, ఇద్దరు వారిపోయారు, ఒకరిని పట్టుకున్నారు, ఒకరు పట్టుకొని కొట్టినారు, ఇద్దరు పారిపోయినారు. ప్రీప్లాన్ గానే చేసిరు ఇది. అంటే ముగ్గురు ఇక్కడ ఈ ప్రాంతం వారేనా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు కర్ణాటక నుంచి వచ్చిర్రు, కావాలని ఈ యాక్టివిటీ కోసమే వచ్చినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది మోటివేటెడ్ యాక్టివిటీ అని ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నా పోలీసులు చర్యలు నోరు ఎందుకు తెలుస్తారు అనేది మా క్వశ్చన్. ఇది మొత్తానికి ఖచ్చితంగా ఒక ముగ్గురు వ్యక్తులు ఇక్కడనే తిరిగారు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారని చెప్పుకొని టోపీ పెట్టుకొని వచ్చి మరి మనం చూడొచ్చు, ఈ విజువల్ చూడొచ్చు. అమ్మవారి విగ్రహం అట్లా ఉంది. అతను ఇక్కడ ఆ ఘటనకు పాల్పడ్డాడు, అపవిత్రం చేశాడు. మనం ఇక్కడ చూడొచ్చు ఈ విజువల్. ఇది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందే టోపీ పెట్టుకొని మరి పాల్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది కదా.